ఎమోషన్స్ అంటే మనకు కలిగేటువంటి భావాలు కోపము, దుఃఖము, బాధ, అహము ఇవన్నీ నెగటివ్ ఎమోషన్స్ని పాజిటివ్గా మార్చుకునేటువంటి సమర్థత కలిగి ఉండడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కోపాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, దుఃఖాన్ని సంతోషాన్ని రీప్లేస్ చేయడం ద్వారా, అహాన్ని ఇతరుల్ని అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. అయితే కొన్ని దుఃఖానికి సంబంధించిన అంశాలు మనం గమనించినట్లయితే, ఒక మనిషి చనిపోతే ఆ రోజు పడినటువంటి దుఃఖం రెండో రోజున పడిన దుఃఖం 5వ రోజు, 10వ రోజు, నెల రోజుల తర్వాత మన సొంత వాళ్ళు చనిపోయినా అది రెడ్యూస్ అయిపోతూ ఆటోమేటిక్గా మన భావావేశం తగ్గిపోతూనే ఉంటుంది, ఆ దిగులు తగ్గిపోతుంది. అది దేవుడు మనకిచ్చిన వరం. అంటే మర్చిపోగలగడం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఒక వరంగా మనం గుర్తించాలి. మరుపు కూడా మనిషికి ఒక వరమే.